హాయ్ అండి. ఈరోజు ఎండు రొయ్యలు టమాటా కర్రీ. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఎండు రొయ్యలను కడాయిలో వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత వాటి తల తోక తీసేసి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా వాటర్లో వేయడం వల్ల దాంట్లో ఉన్న మట్టి కాస్త వాటర్లో అడుగుకు చేరుతుందన్నమాట. 15 నిమిషాలు పెట్టి రొయ్యలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను వేసేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, లవంగాలు, చెక్క కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు, కరివేపాకు, పుదీనా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్టు మరియు ఉప్పు వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక రొయ్యలు వేసేసుకొని దాంట్లో ఉన్న పచ్చిదనం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే అవి బాగా ఫ్రై అవుతాయి. దాంట్లో ఉన్న పచ్చిదనం పోయి స్మెల్ కూడా ఏమీ రాదనమాట బాగా ఫ్రై అయితే. సో మనము కలుపుతూ అడగంటకుండా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయితే బాగా వేగనివ్వాలి. ఇలా ఫ్రై అయిన రొయ్యల్లో నేను ఆల్రెడీ 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కల్ని వేసేసుకున్నాను అన్నమాట. ఇది బాగా మగ్గనివ్వాలి. సో మగ్గాలంటే మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. ఈ మగ్గడానికి టైం పడుతుంది. నేనైతే టమాటా ముక్కలన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, టమాటాలు కూడా ఫ్రై అయిపోయినాయి. నేను తగినంత కారం వేసుకున్నాను. మీరు కూడా చూసి వేసుకోండి. ఆల్రెడీ మసాలా వేసుకున్నాము, పచ్చిమిర్చి వేసుకున్నాము కాబట్టి చూసి వేసుకోండి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని దాంతోపాటు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు అలా పెట్టేసి ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దించేసుకోవడమేనండి. మా కర్రీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. Thanks for watching. Bye.